టాలీవుడ్ లో మళ్ళీ పోలీస్ బ్యాక్డ్రాప్ కథలకి డిమాండ్ పెరుగుతోంది. సంక్రాంతికొస్తున్నాంలోనూ వెంకీ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. వెంకీ ఖాకీ డ్రెస్ వేసినప్పుడు 90% విజయమే వరించింది. రవితేజ కూడా మాస్ జాతరలో ఖాకీగానే రాబోతున్నారు. విక్రమార్కుడి నుంచి మొన్నటి వాల్తేరు వీరయ్య వరకు చాలా సినిమాల్లో పోలీస్ గా రఫ్ ఆడించారు మాస్ రాజా. రవితేజ పోలీస్ డ్రెస్ వేశారంటే చాలు స్క్రీన్ మీద మ్యాజిక్ జరగాల్సిందే. మాస్ జాతర్ని కూడా అలాగే డిజైన్ చేస్తున్నారు దర్శకుడు భాను భోగవరపు. విజయ్ దేవరకొండ సైతం కెరియర్లో ఫస్ట్ టైం ఖాకీ డ్రెస్ వేసుకుంటున్నారు. గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ సినిమాలో ఈయన పోలీస్ గా నటిస్తున్నారు. మే 30న ఈ సినిమా విడుదల కానుంది. ఇక హిట్ 3లో రూత్లెస్ కాప్ అర్జున్ సర్కార్ గా రఫ్ఫాడించారు నాని. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊచకోతకొస్తోంది. ఇందులో నాని పర్ఫార్మెన్స్ కు విజిల్స్ పడుతున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ని నాని నరుకుడికి థియేటర్ స్క్రీన్ కూడా ఎరుపెక్కింది. ప్రభాస్ ను స్పిరిట్ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గానే చూపించబోతున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ సైతం కాప్ గానే కనిపిస్తూ అలరించిపోతున్నారు. ఆ మధ్య భగవంత్ కేసర్ లో కాసేపు కాప్ రోల్లో స్క్రీన్ షేర్ చేశారు బాలయ్య. మొత్తానికి మన హీరోల మనసు ఖాకీ వైపు మళ్ళిందిప్పుడు.